చేనేత రంగానికి చేయూత అందించాలి. ఏ కార్మికుడు ఇబ్బంది పడకూడదు. చేతి నిండా సంపాదించుకోవాలి. ఒకప్పుడు ఇవే లక్ష్యాలతో ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆప్కో. 1976 జూలై 6వ తేదీన ప్రారంభమైన ఈ సంస్థ 5 దశాబ్దాలుగా సేవలందిస్తోంది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుంటూ బలంగా నిలబడింది. అలాంటి సంస్థ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనుగడ కోల్పోయే స్థాయికి దిగజారింది. పొరుగు రాష్ట్రాల మరమగ్గాలకు పెద్దపీట వేయడం వల్ల చేనేత కళను నమ్ముకున్న కార్మికులు కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం చొరవతో మళ్లీ ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. సవరించిన కూలీ రేట్లు, డిజిటల్ సంస్కరణలకు దక్కిన జాతీయ స్కోచ్ అవార్డుతో కొత్త ఊపిరి పీల్చుకుంటోంది ఆప్కో. సంస్థ మొదలై 50 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా ఓసారి ఆ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. ఆప్కో అంటే ఆసరా, ఆప్కో అంటే భరోసా. చేనేత కార్మికులు దళారీ వ్యవస్థలో పడి నలిగిపోకుండా అత్యంత జాగ్రత్తగా కాపాడిన సంస్థ ఇది. గంటల కొద్దీ కూర్చుని తమ చెమటను దారబోస్తూ ఎన్నో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే చేనేత కార్మికుల జీవితాల్లో ఇదో ఆశా కిరణం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న సంస్థ విజయవంతంగా 50వ వసంతంలోకి అడుగుపెట్టి స్వర్ణోత్సవాలు జరుపుకుంటోంది. దళారుల దోపిడీ నుంచి కార్మికులను రక్షించి వారి నైపుణ్యానికి సరైన మార్కెటింగ్ వేదికగా నిలవాలన్న లక్ష్యంతో 1976 జూలై 6న ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం. దీన్నే అంతా సంక్షిప్తంగా ఆప్కో అని పిలుచుకుంటున్నారు. విజయవంతంగా 50 ఏళ్లుగా సేవలందిస్తూ స్వర్ణోత్సవాల వరకు చేరుకుంది ఈ సంస్థ ప్రయాణం. హైకో ఫ్యాబ్రిక్స్, రాయా ఫ్యాబ్రిక్స్, ఆంధ్ర హ్యాండ్లూమ్స్ పేరిట ఉన్న 3 ప్రాంతీయ సంస్థల విలీనంతో ఆప్కో ఆవిర్భవించింది. నాడు చిన్న మొక్కగా మొదలై నేడు 1000కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నీడను ఇస్తున్న మహావృక్షంగా ఎదిగింది. స్వర్ణోత్సవాల సంబరాల వేళ ఆప్కో వైభవం, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని స్మరించుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో కార్మికులను ఇంకా ఇబ్బంది పెడుతున్న దళారీ వ్యవస్థను, లోపాల్ని విశ్లేషించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత పరంగా చూస్తే ధర్మవరం పట్టు, ఉప్పాడ, జామ్దాని, మంగళగిరి, వెంకటగిరి, చీరాల ఇలా రాష్ట్రంలోని ప్రతి భౌగోళిక ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. ఈ వస్త్రాలన్నింటికీ దేశవ్యాప్తంగా ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలో ఆప్కోది కీలక పాత్ర. ముఖ్యంగా మహాత్ముడి మన్ననలు పొందిన శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ నేడు కేంద్ర ప్రభుత్వ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ జాబితాలో చోటు దక్కించుకుందంటే అది ఆప్కో కృషి ఫలితమే. నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన జనతా వస్త్రాలు పథకం ఆప్కో ఎదుగుదలకు, చేనేతల ఉపాధికి బలమైన పునాది వేసింది. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికుల్లో నైపుణ్యాలు పెంచడం, అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించడంపై దృష్టి సారించి సంస్థకు జవసత్వాలు అందించింది. 2014 నుంచి 19 వరకు 5 ఏళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం. 110 కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం. 55,500 మందికి చేనేత కార్మికులకి 2 లక్షల రూపాయలు చొప్పున 27 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం. ఇంకో పక్క 90,765 కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. 2014-2019 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో 24, విభజిత రాష్ట్రంలో తెచ్చిన జీవో 142 ప్రకారం ప్రభుత్వ సంక్షేమ శాఖలు తమకు అవసరమైన వస్త్రాలను ఆప్కో ద్వారానే కొనుగోలు చేసేవి. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్ను రాష్ట్ర చేనేతల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల మరమగ్గాల నుంచి కొనుగోలు చేశారు. నాణ్యతను నిర్ధారించే సంస్థ వద్దన్నా కూడా నాసిరకం వస్త్రాలను కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ముడి సరుకు అందక ఉపాధి లేక ఎందరో కార్మికులు భవన నిర్మాణ కార్మికులుగా వ్యవసాయ కూలీలుగా మారిపోయిన దుస్థితి గత 5 ఏళ్లలో కనిపించింది. చేనేత సహకార సంఘాలు బలహీనపడ్డాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని ప్రభుత్వాల వారు శ్రద్ధ చూపకపోవటం, నిర్లక్ష్యం చేయటం ఆప్కో దెబ్బతింటూ వచ్చింది. గత 7 సంవత్సరాల నాడు ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం, దానివల్ల ఆప్కో శాంతం కూడా కుప్పకూలిపోయింది. ఆప్కో నుంచి కొనుగోలు లేవు. ఆప్కో వారికి పనిచేసినటువంటి సహకార సంఘాల వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ చేనేత రంగాన్ని, ఈ సహకార వ్యవస్థని ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా పట్టించుకొని అభివృద్ధి చేయాలి. చేనేత పరిశ్రమ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయం వస్తుంది. అందరూ జీఎస్టీ కడుతున్నారు. 2019 తర్వాత 2024 వరకు కూడా చేనేతలో చాలా ఒక గ్రహణం పెట్టిన పరిస్థితి వచ్చి చాలా రకాలుగా సంఘాలు మూతపడ్డమే కాకుండా మగ్గాలు కూడా కుదేలైపోయి చాలామంది చేనేత కార్మికులు వలసపోయడం జరిగింది. ఇటీవల విజయవాడలో మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ చేనేత పరిస్థితుల్లో ప్రొక్యూర్మెంట్ విధానంలో ఇవన్నింటిలో కూడా మళ్ళీ మార్పు జరిగి చేనేత సంఘాల దగ్గర నిల్వగా పేరుకుపోయిన వస్త్రాలన్నీ కూడా ఇటీవల భారీ స్థాయిలో కొనుగోలు చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చేనేతలకు కొంత ఊరట ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆప్కోకు కొత్త శక్తినిచ్చాయి. ఇందులో ముందుగా మాట్లాడుకోవలసింది ఆదాయం పెంపు గురించి. 2025లో ప్రభుత్వం బ్లీచింగ్, డయింగ్ ఛార్జీలను భారీగా సవరించింది. బెడ్షీట్లు, టవళ్లు నేసే కార్మికుల కూలీ పెరగటం వల్ల ఒక్కో నేతన్నకు సగటున రోజుకు 108 రూపాయల అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇక్కడ డిజిటల్ విప్లవంతోనూ ఆప్కోకు సహకారం అందించేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. ఆన్లైన్ ద్వారా, ఈ కామర్స్ ద్వారా చాలా విరివిగా మార్కెటింగ్ జరుగుతున్నది. దానివల్ల ఏంటంటే మా ప్రొడక్ట్స్ ప్రైవేటు వస్త్రాలకి అనుగుణంగా, వాటికి ధీటుగా మంచి మంచి డిజైనర్స్తో దాన్ని డిజైన్ చేయించి, ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని డిజైన్ చేయించి ఉత్పత్తులు తయారు చేయించి మార్కెటింగ్ చేయించున్నాం. ఆప్కోలో ప్యూర్లీ హ్యాండ్లూమ్, దీని మీద ఒక 1000 చేనేత సహకార సంఘాలు ఆధారపడ్డాయి. విక్రయ కేంద్రాల్లో కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ బిల్లింగ్, తక్షణమే ఇన్వెంటరీ అప్డేట్ అయ్యే విధానాలను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ పారదర్శక విధానాలకు గుర్తింపుగా 2025లో ఆప్కోకు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2025 దక్కింది. 50 సంవత్సరాల్లో 5 దశాబ్ద కాలంలో చేనేత కార్మికులు అండగా ఉండి ఈ ఆప్కో సహకార రంగానికి ఒక స్ఫూర్తిగా నిలిచింది. చేనేత ఉత్పత్తులకు ఆప్కో ఒక బ్రాండ్గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారి కాలంలోనే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, ఈ కామర్స్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు కూడా జరుగుతున్నాయి గణనీయంగా. ప్రస్తుత ప్రభుత్వం చేనేత కార్మికులకి చాలా సపోర్టివ్గా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత డయింగ్ ఛార్జీలు, బ్లీచింగ్ ఛార్జీలు పెంచి వాళ్ళకి రోజుకి 108 రూపాయల వరకు ఆదాయం పెరిగేలాగా మద్దతు ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పంపిణీ చేసే సంప్రదాయ చేనేత వస్త్రాల సరఫరా కోసం ఆప్కో సంస్థకు సుమారు 22 కోట్ల వరకు విలువైన ఆర్డర్ను అందించింది ప్రభుత్వం. ఆప్కో 50 ఏళ్ల చరిత్రలో టీటీడీ నుంచి ఇంతటి భారీ ఆర్డర్ లభించడం ఇదే తొలిసారి. శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ప్రముఖులకు వేదాశీర్వచనం సమయంలో అందించే కండువాలు, శాలువాలు, కాటన్ బ్లౌజ్ పీస్లను ఆప్కో సరఫరా చేయనుంది. తొలి దశలో భాగంగా ఆప్కో 3000 కండువాలు, 5000 శాలువాలు, 90000 కాటన్ అప్పర్ వస్త్రాలు, 75000 కాటన్ బ్లౌజ్ పీస్లను టీటీడీకి అందించనుంది. టీడీపీ నిబంధనల ప్రకారం ఈ వస్త్రాలపై శంకు చక్రాల గుర్తులతో పాటు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని తెలుగు, సంస్కృతం 2 భాషల్లోనూ ముద్రించనున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేనేత రంగానికి ఊతం అందిస్తున్నా ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలున్నాయంటున్నాయి సహకార సంఘాలు. ఇప్పటికి కూడా ఆప్కోకు సంబంధించి 1134 సహకార సంఘాలు, 94 షోరూంలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నిధులు సంక్షేమానికి సంబంధించి విడుదల చేస్తూ ఉన్నా అది ఆ సమయానికి అప్పులకు సరిపోతూ ఉందే కానీ బలమైన ఆర్థిక పునాదిగా జరగడం లేదు. కావున ఈ సందర్భంగా చేనేత కార్మికులు కోరుకునేది ఏమంటే ఆప్కో వ్యవస్థని నామమాత్రంగా కాకుండా బలమైన ఆర్థిక వ్యవస్థగా, సహకార సంఘానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థగా మార్చి సహకార రంగంలో ఉన్న చేనేత కార్మికులకి ఒక ఉపాధిని, అదేవిధంగా ఉత్పత్తి విక్రయానికి, పెట్టుబడికి, సంక్షేమానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. లోకేష్ గారు మంగళగిరికి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి ఇప్పుడు సొంత నిధులతో
ప్రైవేట్ ప్రాజెక్టుగా అక్కడ ప్రారంభించి ఇప్పుడు అక్కడ తయారయ్యే బట్ట అంతా కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా చేనేత కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమని ప్రోత్సహించి పట్టు, నూలు, ముడి సరుకులు ఇవన్నీ కూడా రాయితీలో ఇప్పించడం వల్ల కానీ కొంత ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో చేనేతను బతికించాలని చెబుతున్నా జిల్లాల కలెక్టర్లు ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనపడుతోంది. కొన్ని చోట్ల దళారుల వ్యవస్థ ఇంకా కొనసాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ సంక్షేమ శాఖలు వస్త్రాలను ఆప్కో ద్వారానే కొనాలన్న నిబంధన జీవో 142 పూర్తి స్థాయిలో ఇంకా అమలు కావడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు కావలసిన దుప్పట్లు, తువ్వాళ్లను నేతన్నల నుంచి కాకుండా దళారులు తమిళనాడు నుంచి తక్కువ ధరకు తెచ్చి ఇక్కడ అధిక ధరకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. చేనేత వస్త్రంపై కేంద్రం 5% జీఎస్టీ విధించడం మరో ఇబ్బందికర పరిస్థితి. ఇక చేనేత రిజర్వేషన్ డిజైన్లైన 11 రకాలను పవర్లూమ్స్ లో ఉత్పత్తి చేస్తుండడాన్ని అడ్డుకోలేకపోవడం నేతన్నలకు ఇబ్బందికరంగా మారింది. సమస్యలున్నప్పటికీ వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చొరవ చూపిస్తోంది కూటమి సర్కార్. ఆప్కోకు పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తోంది. అది జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దళారీ వ్యవస్థను తొలగించాలి. జీవో 142ను 100% కఠినంగా అమలు చేయాల్సిన అవసరమూ ఉంది. ప్రభుత్వం ఎంత సదుద్దేశంతో ఉన్నా కింది స్థాయి అధికారులు కూడా అదే నిబద్ధతతో పనిచేస్తేనే ఆప్కోకు మేలు జరుగుతుంది. ఈ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ దిశగా అడుగులు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.